పెళ్లి మీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నారా? లేకుంటే అది కూడా బలవంతంగా చేశారా? ఎందుకంటే మాకు కొన్ని పెళ్లి ఫోటోస్ చూసాము. అందులో మీరు నవ్వుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ సమయంలో? అప్పుడు కూడా మీకు ఇలాంటి డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా? ఆ! అవైతే ఎప్పటి నుంచి ఇస్తున్నారో తెలీదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేస్తామని చెప్పారు నాతోటి. ఓకే. డిలీట్ చేస్తారని అనుకున్నాను నేను గూడా. హ్మ్. నవ్వుతూ ఉన్నానంటే ఇంక నేను వాళ్ళు నటించమని చెప్పారు ప్రతిసారి నాకు. అంటే "నువ్వు బయట నీది చూపివ్వద్దు. చూపిస్తే మీ అమ్మ, చెల్లిని మేము చంపేస్తాము. ఓకే. చంపి అది న్యాచురల్ డెత్ లాగా ప్రూవ్ చేస్తే నువ్వేం జేస్తావు" ఓకే. అని అన్నారు ప్రతి ఒక్కళ్ళు అందులో. ఆ డబ్బు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది మీ దగ్గర నుండి. డబ్బులు ఎప్పుడు తీసుకున్నాడు? పెళ్ళికి ముందు తీసుకున్నాడా? లేకుంటే తర్వాత తీసుకున్నాడా? పెళ్లి అసలు ఎందుకు తీసుకున్నాడు? ఏమని చెప్పి తీసుకున్నాడు? ఎంత తీసుకున్నాడు మీ దగ్గర నుండి ప్రాపర్టీ అయినా, డబ్బైనా? ఫస్ట్ ల్యాండ్ కొంటున్నాను నా పేరు మీద అని తీసుకున్నారు. ఓకే. దాన్ పెళ్ళికి ముందా? పెళ్ళికి ముందు. హ్మ్. దాని తర్వాత హవాలా నోట్ పోయింది. ఒకవేళ డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే ఓల్డ్ సిటీ వాళ్ళొచ్చి చంపేస్తారు అని చెప్పారు. హ్మ్. తర్వాత బిజినెస్ నతాషా అని ఏదో బిజినెస్. బిజినెస్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఇంకా ల్యాండ్ మాది అమ్మారనమాట. ఓకే. అమ్మేసి అది దానికి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంది ల్యాండ్ శంషాబాద్‌లో. అది అమ్మేసి ఆ డబ్బులు గూడా తీసేసుకున్నారు. మా మమ్మీకి 4,00,000 ఏమో ఇచ్చారు అంతే అది.